పాడ్కాస్ట్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా ఫాలో అవ్వండి. పిల్లలు, లాస్ట్ పాడ్కాస్ట్లో సింహాల రాజు యుద్ధానికి వస్తున్నాడు అని చెప్పి విన్నాడు కదా. చిత్రపర్ణుడు అప్పుడు మరింత ఆగ్రహంతో ఆ సింహాల రాజుకు ఎంత కండకావరం, మన మీదకే యుద్ధానికి వస్తాడా? ఆ కర్పూర రాజు హిరణ్యగర్భుడికి పట్టిన గతిని ఇతనికి పట్టిద్దాం. అతన్ని ఏ విధంగా అయితే మనం ఓడగొట్టామో అదే విధంగా ఇతన్ని ఓడగొడదాం అని అన్నాడు. మన సైన్యాన్ని సిద్ధం కమ్మనండి అంటూ ఆజ్ఞాపించాడు. దూరదర్శి ఆ మాటలకు చిత్రపర్ణుడిని నివారిస్తూ, రాజా, ఎంత బలవంతమైన రాజ్యమైన యుద్ధం వెంట యుద్ధం వస్తే విజయం బదులు అపజయాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. కర్పూర ద్వీపం మీద మనం యుద్ధం చేసి ఎంతో కాలం కాలేదు కదా. ఆ యుద్ధంలో ఆ రాజ్యం ఓడిపోయింది నిజమే, కానీ మన వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. మనలో వీరులు అన్నవారు ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు మనకి ఆ కర్పూర ద్వీప సైన్యానికి పెద్దగా తేడా లేదు. తొందరపడితే మనకే ప్రమాదం ప్రభు అని చెప్పాడు. హిరణ్యగర్భుడు మహాబలవంతుడు, అందులో సందేహమే లేదు. అతడి మంత్రి అయిన సర్వజ్ఞుడు మహామేధావి, అందులోనూ సందేహం లేదు. వారిని మనం మోసం చేసి యుద్ధంలో విజయం సాధించాము. రాజా, మేఘవర్ణుని సాయంతో మనం దొంగ దెబ్బ తీయకుండా ధర్మయుద్ధంలో పాల్గొన్నట్లయితే ఇప్పుడు మనని వరించిన విజయం కర్పూర ద్వీపవాసులను వరించి ఉండేది. అంటే మనం మోసం చేశాం కాబట్టే గెలిచాం ప్రభు అని చెప్తున్నాడు. మనం బలవంతులమని విర్రవీగితే ముప్పు తప్పదు. సర్వజ్ఞుడు అక్కడ కూర్చునే మన బలాన్ని అంచనా వేసి సింహాల రాజుతో ఉన్న మైత్రిని పునరుద్ధరించుకొని సాయం కోరాడు. అందుకనే సింహాల రాజు మన మీదకు దండెత్తి వచ్చాడు. ఈ సమయంలో మనం ముందు చూపుతో ఆలోచించి సంధి చేసుకోకపోతే ఈ నష్టాన్ని ఎప్పటికీ పూడ్చుకోలేము అని అన్నాడు. దూరదర్శి ఎంతో శుతిమెత్తని మాటలతో చిత్రపర్ణుడికి పరిస్థితిని చక్కగా వివరించాడు. చిత్రపర్ణుడు కొంత ఆలోచించగా దూరదర్శి మాటల్లో నిజం ఉంది అని అర్థమయ్యి, సరే, ఈసారికి మీ మాట ప్రకారమే కానివ్వండి, ఆ సంధి కార్యక్రమం మీరే నిర్వర్తించండి. సంధి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇద్దరు గొడవలు పెట్టుకోకుండా యుద్ధం కాకుండా మాట్లాడుకుంటారు అన్నట్టు. దూరదర్శి ఎంతో సంతోషిస్తూ, తప్పకుండా మహారాజా, ఈ కార్యాన్ని నా శక్తియుక్తులను ఉపయోగించి విజయవంతం చేస్తాను అని మాట ఇచ్చి వెంటనే ఒక మాటకారి చిలుకను పిలిచి సింహాల రాజు దగ్గరికి పోయి ఏం చెప్పాలో, ఎలా నడుచుకోనాలో వివరించి చెప్పి పంపించాడు. ఆ మాటకారి చిలుక సింహాల రాజు బస చేసి ఉన్న చోటుకు పోయి అతనికి నమస్కారం చేసి తన చిత్రపర్ణుడు దూతగా మంత్రి దూరదర్శి పంపగా వచ్చానని చెప్పి సింహాల రాజాతో ఈ విధంగా చెప్పింది. సింహాల రాజా, మన మధ్య ఏ విధమైన శత్రుత్వం లేదు. ఎలాంటి కారణం లేక యుద్ధం వల్ల ఇరుపక్షాలకు నష్టమే తప్ప లాభం ఉండదు. నీవు మాపై దండెత్తి రావడానికి కారణం, మేము కర్పూర ద్వీపంపైకి దండెత్తి హిరణ్యగర్భుడిని ఓడించి అతని రాజ్యాన్ని మేము స్వాధీనం చేసుకున్నాం. అయినా మేము అతని రాజ్యం అతనికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మన మధ్య యుద్ధానికి కారణమైన సమస్యకు అందరికీ ఒకవేళ కనుక ఒప్పుకుంటే పరిష్కారం ఇదేనని మా భావన. మీకు అంగీకారం అయితే మన మధ్య జరిగిన సంధి ఒప్పందాన్ని తెలుపుతూ హిరణ్యగర్భుడిని ఉద్దేశించి ఒక లేఖను రాసి ఇవ్వండి అని చెప్పాడు. అంటే ఏం చెప్పిండు? మేము ఆ రాజ్యాన్ని మేము ఓడగొట్టినాం, ఆ రాజ్యాన్ని వాళ్ళకి అప్పగిచ్చేస్తాము, మీరు మాతోటి యుద్ధాన్ని చేయకండి అని చెప్పారు. దానికి మేము రాసే లేఖను జత చేసి హిరణ్యగర్భుడికి కూడా అందిస్తాము అంటూ ఆ మాటగారి చిలుక మంత్రి అయిన దూరదర్శి పలకమన్న చిలుక పలుకులు పలికింది. ఆ సంధి ఒప్పందమైన సింహాల రాజు ఎంతో సంతోషిస్తూ, యుద్ధం వల్ల నష్టమే అన్న విషయం మీ రాజు గ్రహించి హిరణ్యగర్భుని రాజ్యం అతనికి ఇవ్వడానికి అంగీకరించడం మాకెంతో సంతోషంగా కలిగిస్తున్నది. మీ రాజు పంపిన ఈ లెటర్ ప్రకారం హిరణ్యగర్భునికి కూడా నేను లెటర్ ఇస్తాను అంటూ హిరణ్యగర్భునికి ఇలా రాశాడు. మిత్రమా, చిత్రపర్ణుడు తన తప్పును తెలుసుకొని యుద్ధం వద్దని సంధి కోరుతూ ఈ లేఖను రాశాడు. అంతేకాక నీ రాజ్యాన్ని తిరిగి నీకు ఇచ్చి మనతో స్నేహంగా ఉంటానని కూడా చెప్పాడు. యుద్ధం వల్ల కలిగే లాభం కంటే ఈ సంధిని, అంటే ఈ మనమిద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది కదా, యుద్ధం వద్దనుకొని దానివల్ల కలిగే లాభమే ఎక్కువ. అందుకని నేను దీనికి అంగీకరిస్తున్నాను. ఈ లేఖ నీకు అందిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావో తెలుపగలవు అంటూ సింహాల రాజు కూడా ఒక లేఖ రాశాడు. ఆ లేఖను అందుకున్న మాటకారి చిలుక దానిని తమ రాజు చిత్రపర్ణుడు రాసి ఇచ్చిన లేఖను తీసుకుపోయి హిరణ్యగర్భునికి అందించింది. హిరణ్యగర్భుడు ముందుగా సింహాల రాజు లేఖను చదివి తర్వాత చిత్రపర్ణుడు రాసిన లేఖను చదివాడు. హిరణ్యగర్భ మహారాజుకు చిత్రపర్ణ మహారాజు గారి మాటగా వారి మంత్రి అయిన దూరదర్శి విన్నపం అని ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏం రాశాడు దూరదర్శి అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.